హలో అండి అందరికీ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మినీ పొడి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ముందుగా పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇలాగా ఒక ప్యాన్ అయితే తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ చిన్న కప్పుతో కందిపప్పు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు అయితే వేసుకోవాలి. ఇంకా కారంకి తగినంత ఎండుమిర్చి అయితే వేసుకొని మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఈ పప్పులు అయితే ఫ్రై చేసేటప్పుడు మంచి అరోమా అయితే వస్తుంది. ఇంక ఇలాగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకొని చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫైన్ పౌడర్ అయితే మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఎప్పుడన్నా ఇంట్లో టైం లేనప్పుడు ఇలాగా ముందుగా మనం పౌడర్ అయితే చేసి పెట్టుకుంటే ఇడ్లీ దోశలోకి సైడ్లోకి అయితే సర్వ్ చేసుకొని తినచ్చు. ఇంక ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ, ఇంకా కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, ఇంకా కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై అయ్యాక నేను ముందుగానే మినీ ఇడ్లీ అయితే స్టీమ్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నా. అదైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం పౌడర్ అయితే కొద్దిగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అదైతే 3 టేబుల్ స్పూన్స్ అలా అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటే పొడి ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకొని మిక్స్ చేసుకుంటే అయిపోద్ది. మీరు ఇలాగ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.